మోదీ. తీవ్ర విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. దుర్మార్గంగా ఉపాధి పథకం రద్దు. అధికార మతంతో ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్రం అంట. మరి ఇష్టం వచ్చినట్టు మీరెందుకు పథకాలు పెట్టిర్రు? నిరుద్యోగులకు మేము వచ్చిన సంవత్సరంలోనే ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు చెప్పిర్రు? నిన్నటికి నిన్న దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగుల మీద వాళ్ళు ధర్నా చేస్తుంటే మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది మాకు ఉద్యోగాలు కల్పించలేదని వాళ్ళు నిరసనలు శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే, శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తుంటే వాళ్ళ మీద ఎందుకు పోలీసులతోటి దాడి చేపించిండ్రు? ఎందుకు అక్రమంగా అరెస్టులు చేసిర్రు? రేవంత్ రెడ్డి చెప్పండి. ఇప్పుడు కేంద్రాన్ని అడుగుతున్నారు మీరు, అధికార మతంతో ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారని. మరి అధికార మతంతోనే మీరు కూడా చేస్తున్నారు కదా. మొన్నటికి మొన్న అసెంబ్లీని ముట్టడించుతున్నాం మేము అని చెప్పేసి రిటైర్మెంట్ ఉద్యోగులు పాపం వాళ్ళు బకాయిలు అందక వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకుంటుంటే 60 ఏళ్ళ వయసు గల వాళ్ళను కూడా పోలీసులతోటి అక్రమంగా అరెస్టులు చేపించిండ్రు. మరి మీరేం చేస్తున్నారు? మీరు కూడా అధికార మతంతోనే చేస్తున్నారు కదా. అంటే నిరుద్యోగులకు మీకు ఓట్లు వేయలేదా? రిటైర్మెంట్ ఆఫీసర్లు మీకు ఓట్లు వేయలేదా? వాళ్ళ ద్వారా మీరు గెలవలేదా? ఒకసారి ఆలోచించండి ప్రజలారా, ఎవరు అధికార మతంతో ఇవన్నీ చేస్తున్నారో ఆలోచించండి. చూడండి, వికసి భారత్ అంటూ సంక్షోభ భారత్ చేస్తున్నారు. మరి మీరేం చేస్తున్నారు? వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. అదే పనితీరు మీరు కూడా ఇక్కడ చేస్తున్నారు ప్రజల మీద. కార్పొరేట్లకు ప్రజలను బానిసలుగా మారుస్తున్నారు. ఉపాధితో పేదరిక నిర్మూలనకు అడుగులు వేస్తున్నాం. ఇక మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం అవుదాం. ఇవన్నీ మాటలు ఎందుకు చెప్పిండో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. రేవంత్ రెడ్డి ఇవన్నీ మాటలు ఎందుకు చెప్పుకొచ్చిందంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. ఉప ఎన్నిక అయిపోయింది, సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. అవి ఉన్నప్పుడు ప్రజల్లో కనపడిండు రేవంత్ రెడ్డి, కనపడిండు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడ చూసినా మెజార్టీగా బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళే కనిపించిండ్రు. ఎందుకంటే అవే పార్టీలు మెయిన్గా ఉన్నాయి కాబట్టి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ ఒక్క నాయకుడు రోడ్డు మీద కనిపించినా మీకు కనిపించిందా? ప్రజలారా చూడు, ఆలోచించండి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడంటే ఆయన, ఇక మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుదాం అంటే ఎన్నికల డ్రామా ఇదంతా. ప్రజల పక్షమున మేము మాట్లాడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు వినిపించే గలము ఇది. ఎందుకంటే ఎన్నికలకు డ్రామా. ఇంకొక మాట చూడండి, కార్యకర్తలకు పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. ఇది ప్రజల దృష్టికి తీసుకొచ్చిండు, మంచిదే. మరి ప్రజల కోసం వాళ్ళు ఏం చేస్తున్నారో మనం కూడా చూద్దాం. అయితే పొంగులేటికి ఈ బాధ్యతలన్నీ అప్పగిస్తున్నారంట. మంత్రి పొంగులేటికి కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రజా సభల నిర్వహణ అప్పగించారు. మున్సిపల్ సమరానికి కాంగ్రెస్ సిద్ధమవుతుంది. 9 ఉమ్మడి జిల్లాల్లో భారీగా బహిరంగ సభలకు పక్కగా ప్లాన్ అంట. సభ నిర్వహణ ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు వివరించేలా ప్రణాళికలు సిద్ధం చేయండి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ, ఇంకొక మాట చూడండి, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు. తెలంగాణలో విద్యా విధానంపై హిమాచల్ విద్యా మంత్రితో రోహిత్ కుమార్ కు సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇస్తున్నారంట. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా వాళ్ళ రాష్ట్రంలో కావచ్చు, వాళ్ళ మండలంలో కావచ్చు, నియోజకవర్గంలో, గ్రామంలో ఉన్న ఏ ఒక్క స్కూల్ అయినా వెళ్ళి చూసిండ్రా? బాత్రూమ్లు చక్కగా ఉంటాయి, డోర్లు చక్కగా ఉండవు, డోర్లు చక్కగా ఉంటాయి, బాత్రూమ్లు చక్కగా ఉండవు. ఈ పీరియడ్ కి టీచర్ ఉంటే స్టూడెంట్స్ ఉండరు, స్టూడెంట్స్ ఉంటే టీచర్ ఉండరు. ఎందుకు? ఈ వసతులు కరెక్ట్ గా లేవు కాబట్టే ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రైవేట్ స్కూల్స్ కి అలవాటు పడుతున్నారు. అంతేగాని ఇక్కడ గవర్నమెంట్ వసతులు అన్ని కరెక్ట్గా ఉంటే తాతలు, అయ్యలు, అమ్మలు సంపాదించిన డబ్బు ఎక్కువయ్యి ఎవరు ప్రైవేటీకరణకు, ప్రైవేట్ సంస్థలకు అలవాటు పడతలేరు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఆయన చెప్పడం చూడండి, ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలంట. ప్రైవేటుకు ధీటుగా మారిస్తే గత ప్రభుత్వమైనా, మీరైనా, ఎవరైనా కూడా మరి ప్రైవేట్ స్కూల్స్ కి ఎందుకు అలవాటు పడతారు ప్రజలు? అక్కడ వసతులు కరెక్ట్ గా లేవు కాబట్టి. మరి మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీ మంత్రులు కావచ్చు, ఎప్పుడైనా వెళ్ళి చూసిర్రా? అక్కడ ఏం వసతులు కరెక్ట్ గా లేవు, ప్రజలు ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ కి ఇంత కష్టపడి అప్పులు చేసి తిప్పలు పడి కూలి పనో నాలి పనో ఏదో ఒకటి చేసుకొని పిల్లల్ని ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ లలో చదివిస్తున్నారు అని ఒక్కసారైనా ఆలోచించిరా మీరు? మీ ఏరియా చుట్టూ ఉన్న గానీ, మీ గ్రామంలో ఉన్న స్కూల్స్ ని గానీ ఒక్కసారైనా వెళ్ళి చూసిరా? చూడరు. కానీ ఎన్నికల టైం వచ్చింది కాబట్టి ఇవన్నీ ఉద్యోగాల గురించి మాట్లాడుతుర్రు, విద్య గురించి మాట్లాడుతుర్రు. ఇదే వాయిస్ అసెంబ్లీలో ఎందుకు వినిపించలేదు? సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్నా నేను. అసెంబ్లీలో నీళ్ల గురించి మాట్లాడడానికి గుర్తుకొచ్చింది నీకు, శాసనసభల్లో నీళ్ల గురించి మాట్లాడడానికి గుర్తుకొచ్చింది. నీళ్ళు అవసరమే,
మరి ఇవన్నీ ఎందుకు అడగలేదు? కేంద్రము ఇట్లా చేస్తుందని ఇక్కడ చెప్తున్నారు కదా మీరు. తీవ్ర విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి అధికార మదంతో ఇట్లా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అని ఇప్పుడు చెప్తున్న మీరు అసెంబ్లీలో ఈ వాయిస్ ఎందుకు వినిపించలేదు? అసెంబ్లీలో ఈ చదువుల గురించి ఎందుకు మీ వాయిస్ వినిపించలేదు అని ఈ రోజు నేను అడుగుతున్నా.